అంతరిక్షంలో మరో అద్భుతానికి ఇస్రో రెడీ అయింది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ప్రోబా 3 శాటిలైట్ ని ప్రయోగించేందుకు అంతా సిద్ధం చేసింది. దాదాపు 550 కిలోల బరువున్న శాటిలైట్లని హైలీ ఎలిప్టికల్ ఆర్బిట్ లోకి పంపించేందుకు ఇస్రో పిఎస్ఎల్వి C-59 ని ఉపయోగించనుంది. కాసేపట్లో ఈ రాకెట్ ని నింగిలోకి పంపనున్నారు. నిన్న సాయంత్రం నిర్వహించాల్సిన పిఎస్ఎల్వి C-59 ప్రయోగం నేటికి వాయిదా పడింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో ప్రయోగానికి రెడీ చేసిన ప్రోబా 3 స్పేస్ క్రాఫ్ట్ లో నిన్న సాంకేతిక లోపం తలెత్తగా ప్రయోగం క్యాన్సిల్ అవగా ఈ రోజు ఆ ప్రయోగం చేపట్టబోతోంది. పిఎస్ఎల్వి C-59 నింగిలోకి పంపనున్నారు ఇస్రో. ఇప్పటికే ఎన్నో ఘనతలు సాధించిన ఇస్రో ఈసారి ఏకంగా సూర్యుడిపైనే అధ్యయనం చేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు కమర్షియల్ మిషన్ లో ఇస్రో పాలు పంచుకుంటోంది. ఇందులో భాగంగా ఇవాళ 2 ఉపగ్రహాలని అంతరిక్షంలోకి పంపబోతోంది ఇస్రో. ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలో గల సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి పిఎస్ఎల్వి రాకెట్ల ద్వారా ఈ ఉపగ్రహాలని ప్రయోగించనుంది. Into the launch. Burning together. The first stage, motor and the staff all together generate about 9,000 kilonewton. इस क्रम में अब हम आगे देखेंगे ग्राउंड लेड स्ट्रैप-ऑन का पृथक्करण, तत्पश्चात एयर लेड स्ट्रैप-ऑन को पृथक किया जाएगा और अंत में प्रथम चरण के कार्यकाल के पश्चात उसे भी यान से पृथक किया जाएगा. The Shah telemetry and tracking station presently acquiring the trajectory data. There is a confirmation about the strap-on separation. Second stage engine started. Closed loop guidance initiated. प्रथम चरण को यान से सफलतापूर्वक पृथक कर दिया गया है और द्वितीय चरण का प्रज्वलन शुरू हो चुका है. Confirmation has been given by the Range Operations Director. The second stage of PSLV has begun its operation. ప్రస్తుతం చూస్తున్నాం ప్రోబా 3 పేరుతో 2 ఉపగ్రహాలను ఇస్రో నింగిలోకి పంపింది. పిఎస్ఎల్వి C-59 వాహక నౌక ద్వారా ప్రోబా 3 2 ఉపగ్రహాలు సక్సెస్ఫుల్ గా నింగిలోకి వెళ్తున్న దృశ్యాల్ని మనం కూడా చూస్తాము. కరోనాని శోధించటం పిఎస్ఎల్వి C-59 యొక్క ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. ఈ కృత్రిమ సూర్యగ్రహణాలకి సంబంధించి పరిశోధించబోతున్నాయి. సూర్యుడిపైనే ప్రయోగం, అలాగే సూర్యుడిపైన ఏ విధంగా కరోనాపై పరీక్షించబోతోంది. కృత్రిమ సూర్యగ్రహణాల్ని పరీక్షించబోతున్నారు. అంతరిక్షంలో మరో అద్భుతానికి ఇస్రో రెడీ అయింది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ప్రోబా 3 శాటిలైట్ ని ప్రయోగించారు. దాదాపు 550 కిలోల బరువున్న శాటిలైట్లని హైలీ ఎలిప్టికల్ ఆర్బిట్ లోకి ఇస్రో పిఎస్ఎల్వి C-59 ద్వారా ప్రయోగించింది. ఈ రాకెట్ నింగిలోకి దూసుకు వెళ్లింది. నిన్న సాయంత్రం నిర్వహించాల్సిన ఈ ప్రయోగం నేటికి వాయిదా పడింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో ప్రయోగానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసి సక్సెస్ఫుల్ గా ఆ ప్రయోగం కూడా చేపట్టారు. ప్రోబా 3 స్పేస్ క్రాఫ్ట్ లో నిన్న సాంకేతిక లోపం తలెత్తగా దాంతో ప్రయోగాన్ని నిన్న నిలిపివేశారు. అయితే ఆ ప్రయోగం ఇవాల్టికి వాయిదా పడింది. ఇప్పటికే ఎన్నో ఘనతలు సాధించిన ఇస్రో ఈసారి ఏకంగా సూర్యుడిపైన అధ్యయనం చేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు కమర్షియల్ మిషన్ లో ఇస్రో పాలు పంచుకుంటోంది. ఇందులో భాగంగా ఇవాళ 2 ఉపగ్రహాలని అంతరిక్షంలోకి పంపించింది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలో గల సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి పిఎస్ఎల్వి రాకెట్ల ద్వారా ఈ ఉపగ్రహాలని ప్రయోగించింది. ప్రస్తుతం మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. సక్సెస్ఫుల్ గా నింగిలోకి దూసుకు వెళ్తోంది. ఈ పిఎస్ఎల్వి C-59 ప్రోబా 3 మిషన్ లో కరోనా గ్రాఫ్ స్పేస్ క్రాఫ్ట్, ఓకల్టర్ స్పేస్ క్రాఫ్ట్ అనే 2 अंतरिक्ष नौकलुंटाई। तृतीय चरण का निष्पादन पूरी तरह सामान्य
यान अपने उद्दिष्ट कक्षा की ओर बढ़ता हुआ उद्दिष्ट पथ पर। Third stage of PSLV, called HPS3. Ignition is confirmed and healthy operation also is confirmed by the Range Operations Director. This stage operates on hydroxyl terminated polybutadiene based solid propellant. 7.6 tons of propellant loading, 239.6 kilonewtons vacuum thrust. यूरोपियन स्पेस एजेंसी से आए हुए गणमान्य व्यक्ति यहाँ उपस्थित Third stage performance normal. प्रमोशन मिशन के साक्षी बन रहे हैं। तृतीय चरण का कार्यकाल लगभग 120 सेकंड का होगा। तत्पश्चात कोस्ट फेज प्रारंभ होगा। ఎటువంటి అవరోధాలు లేకుండా సక్సెస్ఫుల్ గా పిఎస్ఎల్వి C-59 నింగిలోకి దూసుకువెళ్తోంది. సైంటిస్టులంతా కూడా ఎంతో ఆసక్తిగా ఈ ప్రయోగాన్ని తిలకిస్తున్నారు. ప్రోబా 3 పేరుతో 2 ఉపగ్రహాలని ఇస్రో నింగిలోకి పంపించింది. సూర్యుడి కరోనాపై పరిశోధించబోతోంది ఇస్రో. ఈ నేపథ్యంలో ఈ ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం రాకెట్ నింగిలోకి వెళ్తున్న దృశ్యాల్ని కూడా మనం చూస్తున్నాము. పిఎస్ఎల్వి C-59 సూర్యుడి పైన ప్రయోగాన్ని చేపట్టబోతోంది. సూర్యుడిపై ఎటువంటి పరీక్షలు చేయబోతోంది అనేది, ఏం పరిశోధనలో తేలబోతోంది అనేది రానున్న రోజుల్లో తెలియబోతోంది. అయితే ప్రస్తుతం ప్రోబా 3 పేరుతో 2 ఉపగ్రహాలని మోసుకు వెళ్తున్న పిఎస్ఎల్వి C-59 సక్సెస్ఫుల్ గా నింగిలోకి వెళ్తున్న దృశ్యాల్ని మనం చూడొచ్చు. అయితే 550 కిలోల బరువున్న ఈ 2 వాహక నౌకలు కూడా పిఎస్ఎల్వి C-59 ద్వారా ప్రస్తుతం సక్సెస్ఫుల్ గా నింగిలోకి దూసుకు వెళ్తుంది. అయితే సూర్యుడి కరోనాకి సంబంధించి ఈ ప్రయోగం జరుగుతోంది అన్న విషయం తెలుస్తోంది. సూర్యుడి పైన పరిశోధనలు జరగబోతున్నాయి. సూర్యుడికి సంబంధించి ఎటువంటి లక్షణాలు గుర్తించారు, అక్కడ ఎటువంటి వాతావరణం ఉండబోతోంది, అవన్నీ కూడా ఈ వాహక నౌక ద్వారా వెళ్లిన ప్రోబా 3 ఎప్పటికప్పుడు సంకేతాలని ఇస్రోకి పంపబోతోంది. ఈ నేపథ్యంలో ఇస్రో సైంటిస్టులు కూడా పరిశోధనలకు సంబంధించి రానున్న రోజుల్లో డీటెయిల్స్ అన్ని కూడా వెల్లడించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రోబా 3 పేరుతో 2 ఉపగ్రహాల్ని నింగిలోకి ఇస్రో పంపించింది. పిఎస్ఎల్వి C-59 నింగిలోకి దూసుకు వెళ్తున్న దృశ్యాల్ని మనం చూస్తున్నాము. ఈ ప్రయోగాన్నంతా కూడా ఆద్యంతం ఎంతో ఆసక్తికరంగా సైంటిస్టులు కూడా తిలకిస్తూ ఉన్నారు. ఎంత మేర ఈ సక్సెస్ సాధించింది, అలాగే పరిశోధనలు ఏ విధంగా జరగబోతున్నాయనేవి తర్వాత తెలియబోతున్నాయి. ప్రస్తుతం నింగిలోకి పిఎస్ఎల్వి C-59 వెళ్తోంది. जो कि 20 साल से अपनी सुविधाएं प्रदान कर रहा है। उसके बाद प्रोबा 2 का प्रक्षेपण 2009 में सूर्य का परीक्षण करने के लिए किया गया। तत्पश्चात प्रोबा V Third stage separated. अभी रेंज ऑपरेशन डायरेक्टर ने पुष्टि की कि तृतीय चरण को भी यान से पृथक कर दिया गया है। अब इसके 10 सेकंड के पश्चात Fourth stage engine started. जी हाँ, चतुर्थ चरण का प्रज्वलन भी शुरू हो चुका है। The fourth stage has commenced its operation. It's the uppermost stage. Twin pressure-fed engines operating on earth-storable propellant combination of monomethyl hydrazine and mixed oxides of nitrogen. दर्शकों, आपने गणतंत्र दिवस की परेड तो देखी ही होगी और उसमें फाइटर जेट एरोप्लेन के विभिन्न गठन उड़ाने, जिसे हम फॉर्मेशन फ्लाइंग कहते हैं, कितना आश्चर्य और रोमहर्षित करने वाला होता है। कितनी सटीकता और एकाग्रता की आवश्यकता होती है। बिल्कुल वही दृश्य आज हम अंतरिक्ष में पृथ्वी की कक्षा में देखने जा रहे हैं। यूरोपियन स्पेस एजेंसी द्वारा तैयार किया गया प्रोबा 3 एक अनूठा मिशन है, जो यह फॉर्मेशन की तकनीकी तथा तकनीक दोनों का प्रदर्शन करने जा रहा है। इस मिशन में 2 उपग्रह हैं, जो प्रमोचन यान से पृथक होने के पश्चात आपस में एक निश्चित दूरी बनाए रखते हुए 600 बाई 60,530 किलोमीटर की दीर्घ वृत्ताकार कक्षा में पृथ्वी की परिक्रमा करेंगे।
यह पहली बार है जब एक ऑकल्टर और एक कोरोनाग्राफ उपग्रह फॉर्मेशन बनाने जा रहे हैं। यह आगे आने वाले बहु उपग्रह मिशनों में गठन उड़ान का मार्गदर्शन भी कर सकता है। इस फॉर्मेशन में दोनों उपग्रहों के बीच लगभग 144 मीटर की दूरी होगी और इसे मिलीमीटर की सटीकता के साथ 6 घंटे तक के लिए उस फॉर्मेशन में बनाए रखा जा सकता है। इसमें आश्चर्य की बात यह है कि यह उपग्रह आपस में सामंजस्य बनाते हुए ऑनबोर्ड कंप्यूटर की मदद से करने वाले हैं, यानी बिना किसी ग्राउंड सपोर्ट की मदद लिए। इस मिशन में अंतरिक्ष स्थिति जागरूकता के तहत आपस में टकराव से बचाने के लिए कार्यवाही निर्मित की गई है। इससे अंतरिक्ष मलबा का खतरा कम होता है। Stage performance normal. प्रोबा 3 मिशन में कुल 3 उद्देश्य हैं। कोरोनाग्राफ उपग्रह से किसी भी समय सूर्य की आंतरिक वातावरण का साफ चित्र प्रदान करना, जो कि अब तक सिर्फ सूर्य ग्रहण के समय वैज्ञानिकों का अध्ययन करने के लिए मिल पाता था। इस कार्य के लिए ऑकल्टर उपग्रह में 1.4 मीटर का ऑकल्टर डिस्क लगा हुआ है, जो कि एक अपारदर्शी डिस्क है जो एक गठन में सूर्य को ढक लेगा और तब कोरोनाग्राफ सूर्य के శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి పిఎస్ఎల్వి C-59 ప్రయోగం సక్సెస్ఫుల్ గా కొనసాగుతోంది. అయితే ప్రయోగంలో భాగంగా 3వ దశ విజయవంతంగా పూర్తయింది. ప్రస్తుతం 4వ దశ సాఫీగా జరుగుతున్నట్టు మనకు తెలుస్తోంది. నింగిలోకి పిఎస్ఎల్వి C-59 దూసుకు వెళ్తోంది. మనం ఆ దృశ్యాన్ని కూడా చూడొచ్చు. ప్రోబా పేరుతో 2 ఉపగ్రహాలని నింగిలోకి ఇస్రో పంపించింది. అయితే సూర్యుడి కరోనాకి సంబంధించి ఇస్రో పరిశోధించబోతోంది. కృత్రిమ సూర్యగ్రహణాలు సృష్టించటం ఈ ప్రయోగం యొక్క ముఖ్య ఉద్దేశం. కరోనాని శోధించటం కూడా పిఎస్ఎల్వి C-59 యొక్క ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం పిఎస్ఎల్వి C-59 నింగిలోకి దూసుకు వెళ్తోన్న దృశ్యాలు మనం చూడొచ్చు. ప్రోబా పేరుతో 2 ఉపగ్రహాల్ని పిఎస్ఎల్వి C-59 మోసుకు వెళ్తోంది. సూర్యుడిపైన అధ్యయనం చేయబోతోంది పిఎస్ఎల్వి C-59. 2 seconds into the flight. The Yataraga station has to receive the data. So far, Shar and Port Blair stations were receiving it. Of the many intriguing mysteries of the space and celestial bodies that scientists study and uncover, the study of sun is an important one. The space weather, influenced by the solar wind and coronal mass ejections, takes birth in the corona of the sun. పిఎస్ఎల్వి సిరీస్ లో ఎన్నో సక్సెస్ఫుల్ ప్రయోగాలు చేపట్టిన ఇస్రో ఇప్పుడు పిఎస్ఎల్వి C-59 తో మరో అద్భుతం సృష్టించబోతోంది. సూర్యుడిని అధ్యయనం చేసేందుకు పిఎస్ఎల్వి C-59 ప్రయోగం చేపట్టింది ఇస్రో. ప్రస్తుతం పిఎస్ఎల్వి C-59 నింగిలోకి దూసుకు వెళ్తోంది. ప్రోబా 3 పేరుతో 2 ఉపగ్రహాల్ని నింగిలోకి పంపించింది. ఈ ఉపగ్రహ ప్రయోగాల ద్వారా సూర్యుడిని అధ్యయనం చేయబోతున్నారు. సూర్యుడి కరోనాపై పరిశోధనలు జరపబోతోంది ఇస్రో. కృత్రిమ సూర్య గ్రహణాల్ని సృష్టించటం ఒక ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. కరోనాని శోధించటం కూడా పిఎస్ఎల్వి C-59 యొక్క ప్రత్యేకత. అయితే ప్రస్తుతం నింగిలోకి దూసుకు వెళ్తున్న పిఎస్ఎల్వి C-59 ని మనం చూస్తున్నాం. 3 దశలు సక్సెస్ఫుల్ గా జరిగిందని తెలుస్తోంది. 4వ దశ కూడా ఈ ప్రయోగంలో ప్రస్తుతం సాఫీగా కొనసాగుతోంది. అయితే ప్రస్తుతం పిఎస్ఎల్వి C-59 నింగిలోకి దూసుకు వెళ్తోంది. సూర్యుడిని అధ్యయనం చేసేందుకు పిఎస్ఎల్వి C-59 ప్రయోగాన్ని చేపట్టింది ఇస్రో. నింగిలోకి దూసుకు వెళ్తోంది పిఎస్ఎల్వి C-59. ప్రోబా పేరుతో 2 ఉపగ్రహాల్ని నింగిలోకి ఇస్రో పిఎస్ఎల్వి C-59 వాహక నౌక ద్వారా ప్రయోగించింది. The Yataraga station has started to acquire data and currently providing us the trajectory information.
Compared to relying on natural solar eclipses, Proba 3 will provide 100 times increase in the observation time for scientific studies. Proba 3 will be world's first spacecraft mission for precise formation flying. The acronym PROBA indicates Project for Onboard Autonomy. The formation flying experiments will be performed autonomously on board. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి సంబంధించిన ప్రోబా 3 శాటిలైట్స్ ని పిఎస్ఎల్వి C-59 సక్సెస్ఫుల్ గా నింగిలోకి తీసుకువెళ్తోన్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ప్రయోగానికి సంబంధించి నిన్నే అన్ని ఏర్పాట్లు జరిగినప్పటికీ కూడా కొన్ని టెక్నికల్ కారణాల దృష్ట్యా ప్రయోగాన్ని ఈ రోజుకు వాయిదా వేసింది ఇస్రో. అయితే ఈ రోజు సక్సెస్ఫుల్ గా ఈ ప్రయోగం కొనసాగుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. సూర్యుడిని అధ్యయనం చేసేందుకు పిఎస్ఎల్వి C-59 నింగిలోకి వెళ్తోంది. సూర్యుడి కరోనాపై అధ్యయనం చేయబోతోంది. పిఎస్ఎల్వి C-59 ప్రయోగం సక్సెస్ఫుల్ గా కొనసాగుతున్న దృశ్యాలు మనం చూడొచ్చు. ప్రోబా 3 పేరుతో 2 ఉపగ్రహాల్ని కూడా పిఎస్ఎల్వి C-59 మోసుకు వెళ్తోంది. ఈ నేపథ్యంలో సూర్యుడి కరోనాపై అలాగే కృత్రిమ సూర్యగ్రహణాల్ని సృష్టించటం అనే విషయాలకు సంబంధించి కూడా సూర్యుడిని అధ్యయనం చేయబోతోంది పిఎస్ఎల్వి C-59. Understanding of the interaction between the sun and its atmosphere and study the coronal mass ejection. The second instrument is DARA, that stands for Davos Absolute Radiometer, mounted on sunward side of occulter spacecraft. It continuously measures solar irradiance, an essential variable for climate studies. The third instrument is High Fidelity 3D Energetic Electron Spectrometer. It is hosted on the other side of the solar array of the coronagraph spacecraft to measure electron fluxes as it passes through the Earth's radiation belts. It gathers this data during its journey towards the perigee of 600 kilometers, which is important for space weather studies. ఇప్పటికే ఎన్నో ఘనతలు సాధించింది ఇస్రో. పిఎస్ఎల్వి సిరీస్ లోను ఎన్నో అద్భుతాలు జరిగాయి ఇస్రో ఆధ్వర్యంలో. అయితే ఇప్పుడు పిఎస్ఎల్వి C-59 ద్వారా సూర్యుని అధ్యయనం చేసేందుకు కూడా ఈ ప్రయోగాన్ని చేపట్టింది ఇస్రో. ప్రోబా 3 పేరుతో 2 ఉపగ్రహాల్ని నింగిలోకి పంపించింది. సూర్యుడి కరోనాపై ఇస్రో పరిశోధించబోతోంది. అయితే ఏకంగా సూర్యుడిపైనే అధ్యయనం చేసేందుకు సిద్ధమైన ఇస్రో కరోనాని శోధించటం కూడా ఒక ప్రత్యేకత కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ మేరకు కమర్షియల్ మిషన్లో ఇస్రో ఇప్పుడు పాలు పంచుకుంటోంది. అయితే ఇందులో భాగంగా ఇవాళ ప్రోబా 3 పేరుతో 2 ఉపగ్రహాల్ని నింగిలోకి పిఎస్ఎల్వి C-59 ద్వారా ప్రయోగించింది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి ఈ ప్రయోగాన్ని చేపట్టింది. నిజానికి ఈ ప్రయోగం నిన్ననే జరగాల్సి ఉండగా టెక్నికల్ కారణాల దృష్ట్యా ఈ రోజుకి ప్రయోగం వాయిదా పడగా ఈ రోజు సక్సెస్ఫుల్ గా ఈ ప్రయోగం జరుగుతున్న దృశ్యాలు మనం చూడొచ్చు. ఆద్యంతో ఎంతో ఉత్కంఠగా ఇస్రో సైంటిస్టులంతా కూడా ఈ ప్రయోగాన్ని వీక్షిస్తున్నారు. సూర్యుడిని అధ్యయనం చేయబోతున్నారు. ఈ ప్రయోగం ద్వారా కృత్రిమ సూర్యగ్రహణాల్ని సృష్టించటం కూడా ఒక ప్రత్యేకతగా చెప్పుకోవాలి ఈ ప్రయోగంతో. అయితే ప్రస్తుతం నింగిలోకి దూసుకు వెళ్తోంది పిఎస్ఎల్వి C-59. प्रोबा 3 अंतरिक्ष यान को चतुर्थ चरण से पृथक कर दिया जाएगा और इसके साथ ही वह 600 बाई 60,530 किलोमीटर की दीर्घवृत्ताकार कक्षा में स्थापित हो जाएगा. Proba 3 satellite separated. जी हाँ, हर्ष कापल यहाँ पर आ चुका है. रेंज ऑपरेशन डायरेक्टर ने इसकी पुष्टि की कि प्रोबा 3 को सफलतापूर्वक अंतरिक्षित कर दिया गया है. Accomplished. Handing over to mission director. This is mission director. PSLV C-59 has injected Proba 3 satellite into the desired orbit. PSLV C-59 Proba 3 mission is fully accomplished. Proba 3 spacecraft having been injected in its orbit. Congratulations to Team ISRO and ESA team for the success. We take leave from you, and up next is the address by Chairman ISRO, Dr. S. Somnath. जी हाँ, अब हम आपको ले चलते हैं इसरो अध्यक्ष डॉक्टर एस सोमनाथ के भाषण के लिए और हम आपसे आज्ञा लेते हैं. नमस्कार.
పిఎస్ఎల్వి C59 ప్రయోగం సక్సెస్ఫుల్ గా నింగిలోకి వెళ్లిన దృశ్యాలు మనం చూసాము. ప్రోబా పేరుతో 2 ఉపగ్రహాల్ని నింగిలోకి ప్రవేశపెట్టింది. నిర్దిష్ట కక్షలోకి ప్రోబా 3 చేరుకున్న దృశ్యాలు మనం చూసాము. అయితే ఈ ప్రయోగం సక్సెస్ ఈ నేపథ్యంలో ఇస్రో శాస్త్రవేత్తలు ఒకరినొకరు అభినందించుకుంటున్న దృశ్యాలు మనం చూడొచ్చు. ఈ ప్రయోగం సక్సెస్ఫుల్ గా జరిగిన నేపథ్యంలో పిఎస్ఎల్వి సిరీస్ లో మరో ప్రయోగం కూడా సక్సెస్ఫుల్ గా జరిగిన ఖాతా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఇస్రో The PSLV C59 Proba 3 mission is successfully accomplished. The spacecraft has been placed in the right orbit, which is a very highly elliptical orbit of almost 600 kilometer perigee. That's the closest point to Earth, and 60,000 kilometers at its apogee, the farthest point, and an inclination of 59 degrees. It has been precisely achieved by PSLV in its 61st mission. So congratulations to the entire PSLV project team as well as for Proba team. And we wish all the very best to Proba for their further operations and achieving the mission goals. Congratulations to both the teams. Thank you. Let me take this opportunity also to mention that this is a mission accomplished on contract by NSIL. So we have today both the mission director as well as the CMD of NSIL here. So first I would like to hand over the mic to the mission director. Thank you, sir. Hearty congratulations to ESA, our esteemed customer. Hearty congratulations to ENSIL for facilitating this launch. Wish all the best for the Proba 3 mission, which is the coming days will be demonstrating the world's first precision formation flying double satellite mission. This is the 61st launch of PSLV and 26 in the XL configuration. The satellite has been injected into the intended orbit. Congratulations to Team ISRO for the sincere efforts ever since we started the campaign on October 3rd. Thanks to Chairman ISRO for the inspiring guidance and all center directors for the wholehearted support that has been offered over the past few months. Yesterday we had a call off, but all our teams have acted swiftly to save the vehicle and getting back to the countdown at the earliest. Let me thank all the teams who have responded to this requirement, especially the chairman and members of MRR and lab, countdown committee, safety teams from SDSZ, LPSC, VSSC and other centers. Let me thank all the SDS and SR agencies in different centers and chairman and members of all the DRTs for the extensive reviews clearing all systems. I place on record our appreciation for the industry partners.